హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్జిటి మాక్ టెస్ట్లో ఉన్న ఇంకొన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే చూస్తాం. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను, మీరు అక్కడ నుంచి వాచ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. రే రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. రే అనే ఆయన ఒక లో వాయిస్లో ఏం చేశాడు, చదివాడు. సో ఆమెకి వినపడాలన్న ఉద్దేశంతోనే చదివాడు. టు హర్ ఇన్ ఏ లో వాయిస్ చదివాడు. ఆమె శ్రద్ధగా ఆయన చెప్పింది వినింది. సో ఈ పని అయిపోయింది, ఈ పని, రెండు పనులు కూడా అయిపోయినాయి. ఓకేనా? సో ఈ ఆప్షన్స్లో మనం ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనం కానీ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 బిఫోర్ అని ఉంది. సో బిఫోర్ అంటే ముందు. ఇక్కడ చదువుటం వినటం ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఉన్నాయి. ఆయన చదువుతున్నాడు నెమ్మదిగా, ఏమో వింటుంది. చదివి అయిపోయిన తర్వాత వినటం అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి సో బిఫోర్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెవర్ ద లెస్. సో నెవర్ ద లెస్ అనే దాని గురించి మనం మాట్లాడితే కనుక ఈ నెవర్ ద లెస్ అనేది మనకి కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ, అంటే ఇక్కడ ఒక ఐడియా, ఇక్కడ ఒక ఐడియా, కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఉంటే అలాంటప్పుడు నెవర్ ద లెస్. ఇంకా ఎక్కడ కూడా రాస్తాను, కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఉన్నప్పుడు యూజ్ చేసేటటువంటి ఈ వర్డ్స్ ఏవైతే నేను ఇక్కడైతే రాస్తాను, నెవర్ ద లెస్, బట్ మనం ఉపయోగిస్తాం అయినప్పటికీ బట్ అని, అండ్ హౌఎవర్. ఓకేనా? సో ఇవి ఏం చేస్తాయనంటే ఇక్కడున్న దానికి కాంట్రాస్ట్ ఉన్నప్పుడు, అంటే రెండు కూడా ఇది అయినప్పటికీ అది అయింది అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే దీన్ని నేను ఇంకొక ఎగ్జాంపుల్లో చెప్తాను. అతడు దాక్కున్నప్పటికీ ఆమె చూసింది అంటే అతనికి బేసిక్గా ఆమెకి కనపడాలని ఇష్టం లేదు, అయినప్పటికీ ఆమె చూసింది అని అంటే అక్కడ కాంట్రాస్టింగ్ ఐడియా. ఇక్కడ కూడా ఆయన లో వాయిస్లో ఆమెకి వినపడకుండా ఉండాలని చదివినప్పటికీ ఆమె వినింది అన్నట్టయితే బట్ ఇక్కడ మన నెవర్ ద లెస్ బట్ హౌఎవర్ అని పెట్టచ్చు. బట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు రే రెడ్ టు హర్. సో ఆమెకి వినిపించాలనే చదివాడు, నెమ్మదిగా చదివాడు, ఆమె శ్రద్ధగా వినింది. కాంట్రాస్టింగ్ ఐడియా ఏం లేదు కాబట్టి నెవర్ ద లెస్ అనేది ఇక్కడ ఉపయోగించటం కుదరదు. ఇక మీరు కన్ఫ్యూజ్ అయ్యే విషయం వచ్చేసి ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. ఈ రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి కదా. సో మీకు తెలుసు ఇక్కడ ఎట్ ద సేమ్ టైము వైల్, ఈ రెండు మీకు చూస్తే అనిపిస్తుంది సైమల్టేనియస్గా ఆయన చదువుతున్నాడు, ఆమె వినింది. ఆయన చదివాడు, ఆమె వినింది, సైమల్టేనియస్గా జరిగాయి కదా. మరి ఎట్ ద సేమ్ టైం ఉపయోగించాలా, వైల్ ఉపయోగించాలా అనే దాన్ని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ ద సేమ్ టైం అనే దాన్ని ఉపయోగిస్తే ఏమవుతుందో నేను చూద్దాం. షీ లిజన్డ్, ఓకే, ఆమె విన్నది. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో రే రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. సో ఈ సెంటెన్స్ అయితే మీకు ఏదైనా మిస్ అయినట్టు అనిపించవచ్చు, మేబీ కొంచెం ఐడియా ఉంటే కనుక. ఏం మిస్ అయిందనంటే ఎట్ ద సేమ్ టైం అనేది ఇది కంజంక్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ ఏ కంజంక్షన్. సో కంజంక్షన్ కాదు ఇది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం అనేది నువ్వు ఉపయోగించవచ్చు. ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే ఎట్ ద సేమ్ టైం అని పక్కన కంజంక్షన్ యాజ్ రే రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్ అంటే యాజ్ అనే పదం పడాల. యాజ్ అనే పదం పడ్డట్టయితే అంటే రేకి ముందు యాజ్ కనుక ఉన్నట్లయితే యూ కెన్ యూజ్ అనమాట. షీ లిజన్డ్ ఎట్ ద సేమ్ టైం యాజ్ రే రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. బట్ ఇక్కడ యాజ్ అనే పదం లేదు. సో ఆప్షన్ 4 వైల్. సో సైమల్టేనియస్గా ఆయన చదివాడు, విన్నది. రైట్, వైల్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. హోప్ ఇందులో ఉన్న పాయింట్స్ మీరైతే చాలా చక్కగా రాసుకుంటే మంచిది. ప్రతి ఆప్షన్ కూడా మనకి యూజ్ఫుల్ ఆప్షనే. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్ ద రైట్ ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్. సో జనరల్గా ఫార్మల్ లెటర్స్లో మనము ఎట్లా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు అంటే మంత్, డే, ఇయర్, ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్గా ఉపయోగిస్తాం. లేదంటే డే, మంత్, ఇయర్ ఇది కూడా కొంచెం పాసిబులే. ఓకేనా? సో ఇక్కడ ఉండే దాంట్లో మంత్ అండ్ ఆ డే వచ్చి ఆ డేట్ అది, ఆ తర్వాత ఇయర్, ఈ రెండు కూడా ఇది కరెక్ట్ సీక్వెన్స్లో ఉంది ఆప్షన్ 3. ఇయర్ అనేది ముందు రావటం అనేది ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్ అయితే కాదు. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా కూడా ఫార్మల్ లెటర్స్లో ఇట్లా కామాలు లేకపోతే స్లాష్లు ఇలాగ హైఫన్స్ అలాంటివి ఉండవు. సో ఇవి కాదు. ఓకేనా? సో ఇది కూడా కాదు, ఇయర్ ముందు రాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్. సో సెటిల్ చేయటం
హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిజ్ ఫ్యామిలీ ఇష్యూ. సెటిల్ అంటే ఏంటి? అఫ్ కోర్స్ నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదా, ఈ పదం టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఉంటుంది. సో సెటిల్ ఇన్ ద సెన్స్ రిజాల్వ్, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో రిజాల్వ్ చేయటం తమ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా. దీనికి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అయితే ఏం అవసరం లేదు, ఇట్ జస్ట్ మీనింగ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. తర్వాత మనం చూస్తాం ఐ లైక్ డూయింగ్ థింగ్స్ డాష్ మై సెల్ఫ్. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనమైతే కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐ లైక్ డూయింగ్ థింగ్స్ అట్ మై సెల్ఫ్, ఆన్, ఇన్, బై. సో మీ అందరికీ తెలుసు, ఈ క్వశ్చన్ చూసినామంటే ఎట్ అనేది కాదని తెలుస్తుంది, ఇన్ అనేది కాదని తెలుస్తుంది. మీరు ఎక్కడ ఇన్ ఉండరు, ఎట్ మై సెల్ఫ్, ఇన్ మై సెల్ఫ్ ఇన్ ఉండరు. బట్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందనంటే ఆన్ మై సెల్ఫా, బై మై సెల్ఫ్ అని. ఓకేనా? మీరు జాగ్రత్తగా గమనించండి. బై మై సెల్ఫ్ అంటే నాకు నేనే ఓన్, కానీ ఆన్ మై సెల్ఫ్ అని మీరు ఎక్కడ వినుండరు, అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మరి నాకంతటా నేనే చూసుకున్నాను అనే దాన్ని ఏమంటారంటే ఆన్ మై ఓన్ అంటారు. ఓకేనా? రాసుకోండి అవసరమైతే. ఆన్ మై ఓన్ అని అంటే నా అంతటా నేనే. ఆన్ మై ఓన్కి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి బైతో వచ్చే పదం ఏంటంటే బై మై సెల్ఫ్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ ఆన్ అనేది పెట్టడం కుదరదు, ఎందుకంటే ఆన్ తర్వాత మై ఓన్ రావాలి, మై సెల్ఫ్ రాదనమాట. సో బై మై సెల్ఫ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ డాష్ యునీక్ పెయింటర్. ఇది ఆర్టికల్కి సంబంధించింది. ఈ యునీక్ ముందు మనం ఒక ఆర్టికల్ని అయితే మనమైతే పెట్టాలి. అఫ్కోర్స్ ఇది మనకి చాలాసార్లు ఇంటర్మీడియట్ నుంచి కూడా చూస్తాం. ఓకేనా? ఒక రాంగ్ పర్సెప్షన్ అయితే ఉంది చాలామందిలో. ఏంటంటే అది AEIOU వీటితో స్టార్ట్ అయితే వాటికి ముందు యాన్ పెట్టేయండి అని అంటారు. గమనించండి, లెటర్ అనేది మనకు ముఖ్యం కాదు, ద సౌండ్ ఆఫ్ ద వర్డ్ అది ముఖ్యం అన్నమాట. ఇది ముఖ్యం కాదు, మనకి సౌండ్ ముఖ్యం. ఓకేనా? ఇక్కడ యూ ఉన్నంత మాత్రాన అది వొవెల్ అయినంత మాత్రాన దీని ముందు యాన్ అనేది పెట్టకూడదు. సో గమనించండి, వొవెల్స్, ఈ వొవెల్స్ని మనం తెలుగులో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ నుంచి ఆహా వరకు, ఓకేనా? ఒక చిన్న ట్రిక్ లాగా ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఓ ఓ అమ్మహ. చూడండి, ఈ రూలు ఉన్నాయి చూసారా, ఈ రూల్ని తీసేయండి. ఓకేనా? సో ఈ రూల్ని తీసేస్తే ఆ నుంచి ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఓ ఔ అమ్ ఆహా. రైట్? సో ఒక పదం యొక్క స్టార్టింగ్లో ఈ సౌండ్ కనుక వచ్చిందనుకోండి, దీనికి ఇంకొక పదాన్ని యాడ్ చేసుకోవాలి మీరు. ఏంటంటే దానికి తెలుగులో పదం అయితే లేదు, ఇంగ్లీష్లో ఆ వర్డ్ ఉంది. అదేంటంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో నేను రాస్తాను, ఇదనమాట. ఎక్స్ లాగా ఉంది చూసారా ఈ పదం. ఇది ఏ సౌండ్ ఇస్తుందనంటే ఇప్పుడు నేను రాస్తాను యాపిల్ అంట, యాపిల్, క్యాట్. సో ఇక్కడ యా అనే సౌండ్ వస్తుంది చూసారా, యాపిల్. ఓకేనా? ఈ యా అనే సౌండ్ని మనం యాడ్ చేసుకోవాలి దీనికి. యా, ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న సౌండ్స్తో పాటు ఏ సౌండ్ రాయాలంటే యా. దీన్ని మనం తెలుగులో రాయలేం, యా అని రాయలేం అనమాట. యాపిల్. సో లిజన్ టు ద వర్డ్ కేర్ఫుల్లీ, లిజన్ టు ద సౌండ్ కేర్ఫుల్లీ. యాపిల్. చూసారా, యాపిల్, యా అనే సౌండ్. సో ఈ యా అనే సౌండ్ని యాడ్ చేసేస్తే ఈ అచ్చులకి, రైట్, ఈ సౌండ్స్తో వస్తే కనుక మనం ఏం పెట్టచ్చు అంటే యాన్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, APPLE యాపిల్, యాపిల్, యా అనే సౌండ్. సో కాబట్టి యాన్ యాపిల్ అంటాం. ఓకేనా? ఈ సౌండ్ కాకుండా ఇక కా నుంచి బండిర వరకు ఉన్న సౌండ్స్ మనం ఏ సౌండ్ వచ్చినా కూడా మనం ఏ పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఇంగ్లీష్ ఫొనెటిక్స్ నేర్చుకుంటే చాలా పక్కాగా మనకి ఐడియా వస్తుంది. బట్ మనం షార్ట్కట్ వేలో నేర్చుకోవాలి అని అంటే అది గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడు, యూనిక్ అంటున్నాడు. యూనిక్ చూడండి, యూనిక్, యా అనే సౌండ్ వస్తుంది. రైట్? సో యూనిక్, యా. సో యా అంటే ఈ అచ్చుల్లో ఉందా చెప్పండి? యా అనేది అచ్చుల్లో లేదు. యా అంటే అది యారాల వల్ల ఉంది. సో యా అనేది యూనిక్లో యా ఉంది. సో యా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం ఏ యూనిక్ పెయింటర్ అని అయితే మనం రాయాల్సి ఉంటుంది. క్లియర్? మీరు గుర్తుపెట్టుకోండి, ఆ నుంచి అమ్మహ వరకు మనం తెలుగులో ఉన్న వాటిని రాసేసుకుందాం. రూలు తీసేసేద్దాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు అనుకోండి, రూలు తీసేసేద్దాం. దీనికి ఎక్స్ట్రాగా ఇంకొక అచ్చుని యాడ్ చేద్దాం, ఇంగ్లీష్లో ఉన్న అచ్చు. అదేంటంటే యాపిల్. ఇది ఆగదు, యాపిల్. రైట్? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్
చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్. ఈ కింద వాటిల్లో 2 కంప్లీట్ అయిన యాక్షన్స్ని తెలియజేసే వర్డ్ ఏంటి అని అడుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఐ వాంటెడ్ టు గో దేర్, షీ నోటీస్డ్ ద లాక్డ్ డోర్, ద డాక్టర్ సెడ్ ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్, హీ బాట్ అ యూజ్డ్ కార్. ఇది మనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమైపోయింది. ఓకేనా? 2 అయిపోయిన పనులు. ఓకేనా? 2 అయిపోయిన పనులు ఇన్ ద సెన్స్ 2 సెంటెన్సెస్ ఒక లెక్కన ఉండేటట్టు మనం చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్, పేషెంట్ వచ్చాడు, డాక్టర్ వెళ్ళిపోయాడు. పేషెంట్ వచ్చేసరికే డాక్టర్ వెళ్ళిపోయాడు. అంటే ముందు జరిగింది ఏంటి? డాక్టర్ వెళ్ళిపోవటం. మీరు అంటారు, మరి ఎట్లాగా మీరు చెప్తున్నారు పేషెంట్ వచ్చేసరికే డాక్టర్ వెళ్ళిపోయాడు అని అంటే, ఇక్కడ మీరు చూడండి హ్యాడ్ లెఫ్ట్ అని ఉంది. సో 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి, 2 గతంలో జరిగిపోయినాయి, 2 కూడా గతంలో జరిగిపోయినాయి. ఈ గతంలో జరిగిపోయిన వాటిల్లో ఏదైతే ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 కంప్లీటెడ్ యాక్షన్స్, ఐ రిపీట్, 2 కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకేనా? అందులో ఫస్ట్ జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, తర్వాత జరిగిన దాన్ని ఫాలో అయ్యి జరిగేదాన్ని పాస్ట్ సింపుల్లో చెప్తాం. ఓకేనా? పాస్ట్ సింపుల్ కంటే ముందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రజెంట్ సింపుల్ కంటే ముందు జరిగిందని ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి. ఫ్యూచర్ సింపుల్కి జస్ట్ ముందు అన్నట్టయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ట్రిక్, దీనికి సంబంధించి టెన్సెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను ఒక వీడియో చేశాను, పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత, ద జడ్జ్ సెడ్ యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రివోక్ యువర్ పెరోల్. సో పెరోల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ బెయిల్, మన వాడుక భాషలో చెప్పాలంటే. ఇక్కడ మస్ట్ నాట్ అంటే ఏంటి అని చెప్తున్నారు. ఓకేనా? మస్ట్ నాట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. షుడ్ అని అంటే ఒక సజెషన్ మాదిరిగా చేస్తే మంచిది చెప్తాము. కొన్నిసార్లు యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ అన్నాము. ఇక్కడే నేను రాస్తున్నాను, యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ అని ఎవరికైనా చెప్పారనుకో, యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ అని ఎవరికైనా చెప్పారనుకో, దాని అర్థం బాయ్ నువ్వు స్మోకింగ్ తాగటం మంచిది, ఆపేస్తే మంచిది, ఒక సలహా ఇవ్వటం, ఒక సజెషన్. బట్ ఇక్కడ షుడ్ని మీరు మస్ట్తో కనుక రీప్లేస్ చేశారంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఆపాలరా, ఆపకపోతే నీకు ఇంకా కుదరదు. అంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక స్ట్రిక్ట్గా చెప్పినట్టు, గట్టిగా చెప్పినట్టు మస్ట్. షుడ్ అని అంటే ఏ వే అని చెప్పొచ్చు అని అంటే ఇన్ ఏ సజెస్టివ్ వేలో చెప్పినట్టు అనమాట. సో ఇక్కడ మస్ట్ అని చెప్తున్నాడు కాబట్టి ఇంకా నీకు అవకాశమే లేదు. ఓకేనా? సో కాబట్టి అంటే ఆ వ్యక్తిని మనం ఏం చేసినట్టు అని అంటే యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రివోక్ యువర్ పెరోల్. నువ్వు అసలుకి నువ్వు చేయటానికి వీలు లేదు. ఒకవేళ చేసినట్లయితే కనుక నీ బెయిల్ నేను క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇక్కడ నిషేధించాడు. ఏం నిషేధించాడు? ఎవరితో ఈ వ్యక్తి కలుసుకోవడానికి అవకాశం లేదు అనేదాన్ని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయటం జరిగింది. ఒకవేళ ఇంపాసిబిలిటీ ఎందుకు కాదు అని అంటే అక్కడ కెనాట్ అని కనుక ఇచ్చుంటే అక్కడ నీకు కుదరదు అబ్బాయి, నీకు అవకాశం లేదు అన్నప్పుడు కెనాట్. బట్ ఇక్కడ మస్ట్ నాట్ ఇచ్చాడు కాబట్టి ప్రొహిబిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. సో ఫర్ ఏజెస్ అనేది ఇది ఒక కలోక్వల్ ఇంగ్లీష్ ఫ్రేజ్ లాగా మారిపోయింది. ఓకేనా? సో చాలా కాలం అయింది అనేదాన్ని ఏమంటున్నారంటే ఫర్ ఏజెస్ అంటున్నారు. సో దీనికి కరెక్ట్గా ఏజ్ అంటే ఏంది, ఫర్ అంటే ఏంది, ఇలా మీరు అర్థాలు చూసుకుంటే కుదరదనమాట. మనం తెలుగులో జాతీయాలు అంటాం చూసారా? సో ఆ టైప్లో ఫర్ ఏజెస్ అని అంటే ఫర్ ఏ లాంగ్ టైం అన్నట్టు అర్థం. సో ఇక్కడ మీకైతే క్లియర్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. అంకుల్ మీరేం చేస్తున్నారని రమ్య అడిగింది. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. అఫ్కోర్స్ ఆప్షన్ చూస్తే ఈ క్వశ్చన్ అయితే ఈజీగా ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటే మీరు ఏం చేయాలి అంటే ఆప్షన్స్ని చూసే మనం ఎలా గుర్తుపట్టచ్చు అని అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది క్వశ్చన్, సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవును కదా, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ దానితో దేంతో స్టార్ట్ అవుతుందనంటే వాట్ అనేటటువంటి ఇంటరాగేటివ్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేవి మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్తో స్టార్ట్ అవ్వచ్చు,
ఇంటరాగేటివ్ వర్డ్స్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ వాట్ అనే ఇంటరాగేటివ్ వర్డ్తో అయితే స్టార్ట్ అయితే అయింది, రైట్. సరే, ఇప్పుడు దాంతో స్టార్ట్ అయింది అని అంటే దాన్ని ఎలా మార్చాలి అనేదాన్ని మనం చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ వస్తే కన్నా ఎప్పుడైనా కూడా మనకి ఆస్క్డ్ అని కానీ లేకపోతే ఒక క్వశ్చనింగ్ వేలో ఎంక్వైర్డ్ అని కానీ సంథింగ్ లైక్ దట్ అలా వస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే సెడ్ దట్. సో సెడ్ దట్ అనేది స్టేట్మెంట్స్కి వస్తుంది కాబట్టి ఆన్సర్ రాంగ్. సెడ్ టు అంకుల్, సెడ్ టు అంకుల్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సెడ్ టు అంకుల్ సెడ్ టు రమ్య, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, రమ్య ఆస్క్డ్ హర్ అంకుల్, అంటే రమ్య వాళ్ళ అంకుల్ని అడిగింది కదా. సో ఈ అంకుల్ అనే సెకండ్ పర్సన్ని ఇటు తీసుకొచ్చేసారు, ఓకేనా. ఇటు తీసుకొచ్చి ఇక్కడ నుంచి సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా కూడా రమ్య సెడ్ అంకుల్ మీరు ఏం చేస్తున్నారు అని అంటే మనం ఎలా రాసుకోవాలంటే రమ్య అంకుల్ని అడిగింది అన్నట్టు రాసుకోవాలి. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఇటు ఆబ్జెక్ట్ లెక్కన తెచ్చుకోవాలి, ఓకేనా. ఆబ్జెక్ట్ లెక్కనైతే మనమైతే తెచ్చుకోవాలి. కాబట్టి రమ్య వాళ్ళ అంకుల్ని అడిగింది, రమ్య ఆస్క్డ్ హర్ అంకుల్. ఏ డబుల్ హెచ్ వర్డ్, ఐ మీన్ ఏ ఇంటరాగేటివ్ వర్డ్ ఉంటే అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు, ఇది క్వశ్చన్. డైరెక్ట్ స్పీచ్ ఇలా ఉంటుంది క్వశ్చన్. మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మనం క్వశ్చన్ అడగకూడదు, క్వశ్చన్ అడిగారు అన్నట్టు చెప్పాలి. ఐ రిపీట్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు, ఇది ప్రశ్న. మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రశ్న అడగం కదా, వాళ్ళు ప్రశ్న అడిగారు అని చెప్తాం. మరి దానికి దీనికి తేడా ఎక్కడంటే వాట్ ఆర్ యూ డూయింగ్లో వాట్ నెట్ట తీసేసాం కదా. క్వశ్చన్ ఫార్మాట్లో డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుందంటే ఆర్ యూ డూయింగ్ ఇట్లా వస్తుంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేసరికి యూ ఆర్ డూయింగ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ పోయిద్ది అనమాట. ఐ రిపీట్, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్, అంటే ఆర్ యూ డూయింగ్ కాస్త యు ఆర్ డూయింగ్ అని వస్తుంది, ఇలా మారిద్ది అనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆర్ యూ డూయింగ్ అంటున్నాడు. ఆర్ యూ డూయింగ్ అని అంటే అది ఎలా మారుతుందని యు ఆర్ డూయింగ్ అని మారుతుంది. యు అంటే ఎవరు, వాళ్ళ అంకుల్, అంతే కదా. యు అంటే ఎవరు, వాళ్ళ అంకుల్. అంకుల్ కాబట్టి యు బదులు ఏం పెట్టాం మనం, హీ పెట్టేశాం. ఆర్ పాస్ట్ టెన్స్, ఆర్ యు ఆ ప్రజెంట్ టెన్సు ప్లూరల్ కాబట్టి యూకి ఆర్ ఉంది. బట్ యూ కాస్త హీ అయింది, యూ కాస్త హీ అయింది. ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మరి హీకి పాస్ట్ ఫామ్ వాస్, యూకి కాబట్టి ఆర్ ప్రజెంట్ టెన్స్లో, యూ కాస్త హీ అయింది కాబట్టి హీకి వాస్. సో అఫ్కోర్స్ మీకు ఇది తెలిసే ఉంటుంది. మీకు ఒకవేళ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఎక్స్క్లూజివ్గా వీడియో కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేనైతే దాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్లాస్లోనే మనం ఈజీగా అయితే అర్థమైతే చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ఇక్కడ చూడండి, చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. సో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరం ఏది ఉండొచ్చు అని అంటున్నాడు. ఫ్యాబ్రిక్, సోడా, స్ట్రీట్, సూరత్, ఓకేనా. సో మీకు తెలుసు సూరత్ అనేది ఒక ఊరి పేరు, సూరత్ అనేది ఒక ఊరి పేరు. అంటే ప్రాపర్ నౌన్, ఏ నౌన్ చెప్పండి, ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. మీరు అనొచ్చు ఎందుకు స్టార్ట్ కావాలి అలాగా అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. అంతకుముందు క్రికెట్ టీంలో ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉన్నాడో లేదో నాకైతే తెలియదు కానీ కుక్ అనేటటువంటి క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. సో కుక్ అనే పేరుకి అర్థం ఏంది, వండుట అని అర్థం వస్తుంది. వర్బ్ లెక్కను చూసుకుంటే వండుట అని వస్తుంది. ఇప్పుడు కుక్ అని నువ్వు డిక్షనరీలో చూసావనుకో, కుక్ ప్లేడ్ వెల్ అని ఉంది, కుక్ ప్లేడ్ వెల్ అని ఉంది, ఓకేనా. కుక్ ప్లేడ్ వెల్ అని ఉంది, ఓకేనా. ఇక్కడ నువ్వు కుక్ ప్లేడ్ వెల్ అని పెట్టేసి స్మాల్ సి పెట్టావనుకో, స్మాల్ సి పెట్టావనుకో, అప్పుడు నువ్వు డిక్షనరీలో చూడొచ్చు. డిక్షనరీలో చూస్తే కుక్ అని అంటే వర్బ్ లెక్కను చూస్తే వండుట వస్తుంది, నౌన్ లెక్కను చూస్తే వంటవాడు అని వస్తుంది. వంటవాడు బాగా ఆడాడు అని వస్తుంది, ఓకేనా. బట్ మనం ఏం చెప్పాలనుకున్నాం, కుక్ అనే ప్లేయర్ బాగా ఆడాడు అని. అప్పుడు నువ్వేం చేయాలా, క్యాపిటల్ సి పెట్టి ఇలా పెట్టావనుకో, అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే అరే బాబు ఇక్కడ వంటవాడు బాగా ఆడాడని కాదు, కుక్ అనే వ్యక్తి బాగా ఆడాడు అని. ఇప్పుడు మీరు అంటారు కుక్ అనేది నౌన్ అని లేకపోతే వర్బ్ అని మేమెప్పుడు అనుకోవాలా, అది మనిషి పేరు మేమెప్పుడు అనుకోవాలా అని అంటే క్యాపిటల్ లెటర్ కనుక పెట్టినట్లయితే అది ఇంకా మీరు ఏమనుకోండి, అది మనిషి పేరు, ఒక ప్రాపర్ నౌన్ అనుకోండి. ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందనంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, మన పేర్లు ఏదన్నా ఉందనుకోండి, లేదా అమర్ అనే పేరు ఉందనుకోండి. సో అమర్ అనే పేరు యాక్చువల్గా ఏంటి చెప్పండి, అదొక ఇంగ్లీష్ వర్డ్ ఏమీ కాదు. ఈ అమర్ అనే దాంట్లో నేను ఏ క్యాపిటల్ లెటర్ పెట్టకుండా ఇట్లా పెట్టాను అనుకోండి, అప్పుడు వాళ్ళు దాన్ని డిక్షనరీలో రెఫర్ చేయాలి. అమర్, అమర్ అంటే ఏముంటుంది అంటే ఏముండదు, అర్థమవుతుంది. అదే నేను క్యాపిటల్ ఏ పెట్టి ఇలా పెట్టాను అనుకోండి, అప్పుడు అర్థమైంది ఓహో ఇదేదో మనిషి పేరు,
కాబట్టి అని చెప్పి తెలుసుకోవచ్చు. కాబట్టి సూరత్ అని ఉందనుకోండి, ఎస్తో ఇట్లా పెట్టాను అనుకోండి, అప్పుడు అర్థమైంది చదివే వాళ్ళకి ఏమని, ఓహో ఇదేంటి ఒక ఇంగ్లీష్ వర్డ్ ఏం కాదు, ఏదైనా వర్బు అట్లా ఏం కాదు, డిక్షనరీలో మనకు దొరికేది కాదు, ఇది ఒక ప్రాపర్ నౌన్ అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటం కోసమే అందరూ అందుకే చెప్తాం, మీరు పేరు రాసేటప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టండి అని చెప్తా ఉంటారు చిన్నప్పటి నుంచి. అలా పెట్టకపోతే వచ్చే తిప్పలే ఇవి అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ని గుర్తుపట్టమంటున్నాడు. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని మనం గుర్తుపట్టడం చాలా తేలిక. ఓకేనా, ఎలా గుర్తుపట్టొచ్చానంటే ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బు దాని తర్వాత V3 ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ అంటే ఇంకా చెప్పాలి అని అంటే ఒక బీఫామ్ వర్బ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా చూడండి ఎంత ముఖ్యమో. రామ కిల్డ్ రావణ. ఓకేనా, దీని ప్యాసివ్ ఫామ్ ఏంటి చెప్పండి. రావణ వాజ్ కిల్డ్ బై రామ. మీరేం చేస్తారంటే బై రామ చూసేసి ఇది ప్యాసివ్ వాయిస్ అని చెప్తారు. నేను బై రామ అనేది ఉపయోగించాల. రామ కిల్లుడ్ అన్నాను, రావణ వాజ్ కిల్లుడ్ అన్నాను. గమనించండి, రామ కిల్లుడ్, రావణ వాజ్ కిల్లుడ్. లేదంటే ఒకే పేరు పెట్టి రాస్తాను, హీ కిల్లుడ్ అంటాను, హీ కిల్లుడ్ అంటాను. రెండో వాక్యంలో హీ వాజ్ కిల్లుడ్ అంటాను. హీ కిల్లుడ్, హీ వాజ్ కిల్లుడ్. సో హీ కిల్లుడ్ అంటే అతడు చంపాడు, హీ వాజ్ కిల్లుడ్ అంటే అతడు చంపబడ్డాడు. చూడండి ఎంత తేడా వస్తుందో. హీ కిల్లుడ్ అంటే ఆయన చంపాడు, హీ వాజ్ కిల్లుడ్ అంటే అతను చంపబడ్డాడు. పొరపాటున వాజ్ కిల్లుడ్ అని పెట్టకుండా కిల్లుడ్ అని పెట్టామనుకో ఎంత ఘోరమైద్దాం, ఆయనే చంపాడు అన్నట్టు వస్తుంది, మొత్తం మారిపోయింది. అంటే ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ యాక్టివ్గా ఉందంటే సబ్జెక్ట్ పని చేసింది. అర్థమవుతుందా? హీ వాజ్ కిల్డ్, సబ్జెక్ట్ ప్యాసివ్ అయిందనమాట. ఇది ఎలా మారింది అని అంటే ఈ సబ్జెక్ట్ పక్కన ఇక్కడ మనకు వాజు కిల్లుడు. అర్థమవుతుందా? సో ఇక్కడ బీఫామ్ వచ్చింది, ఈ టెన్స్ని బట్టి పాస్ట్ కాబట్టి వాజ్ వచ్చింది, ఆ తర్వాత కిల్డ్ అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ప్యాసివ్ వాయిస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మీకు అర్థమైంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, వాజ్ ఎక్స్పెక్టెడ్ కనిపిస్తుంది కదా క్లియర్గా, వాజ్ ఎక్స్పెక్టెడ్. చూడండి ఎక్స్పెక్టెడ్ V3 ఉంది. ఇప్పుడు మీరు అంటారు సార్ ఎక్స్పెక్టెడ్ అనేది V2 కూడా అనుకోవచ్చు కదా అని. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ అనేది V2 కూడా అనుకోవచ్చు అంటే V2 అనుకునే అవకాశమే లేదు. ఎందుకు? ముందు వాజ్ ఉంది కదా, ముందు వాజ్ ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా V2 కాదు, అది V3 అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి హీ కిల్లుడ్లో కిల్లుడ్ అనేది V2, హీ వాజ్ కిల్లుడ్లో కిల్లుడ్ అనేది V3. ఇది V2 ఎందుకైంది, ఇది V3 ఎందుకైందని అంటే దీనికి ముందు వాజ్ ఉంది కాబట్టి ఇది V3 అయింది, ఇది జస్ట్ సింగిల్గా ఉంది కాబట్టి ఇది V2 అయింది. చూడు, రామ కిల్లుడ్ అని అంటే రామ చంపాడు, రావణ వాజ్ కిల్లుడ్ అంటే రావణ చంపబడ్డాడు. హోప్ ఒకవేళ వాయిస్ గురించి కూడా మీకు క్లాస్ కావాలనంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి, నేను ఒక క్లాస్ అయితే మీకోసం చేస్తాను. సో నెక్స్ట్ అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇప్పుడు నేను ఒక మాక్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్లన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఆల్.